హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీబాల్ ఛానల్. నేనైతే ఈరోజు వెన్న తీస్తున్నాను. నేనైతే ఈ వెన్నను పెరుగుని మాత్రము ఫ్రిడ్జ్లో పెట్టడం కానీ, మిగడను ఫ్రిడ్జ్లో పెట్టడం కానీ అలా ఏమీ చెయ్యను. జస్ట్ 2 డేస్కి ఒకసారి నేను చేసేస్తుంటాను. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసేసుకొని నా చేతులతోనే నేను కవ్వం కూడా వాడను. నా చేతితోటే చిలుక్కొని వెన్నను తయారు చేసుకుంటానండి. ఇలా తయారు చేసుకున్న తర్వాతకి ఈ వచ్చినటువంటి ఈ పచ్చి వెన్నను 4, 5 సార్లు కడుక్కుంటాను. ఎందుకంటే పచ్చి వెన్నని ఎన్నిసార్లు ఎక్కువగా కడగడం వల్ల అంత పరిశుభ్రంగా ఉంటుంది. అంతేకాకుండా చెడు వాసన ఉండకుండా ఎక్కువ రోజులు నెయ్యి కూడా నిల్వ ఉంటుందండి. గుర్తుంచుకోండి. ఇది అందరికీ తెలిసిన టిప్పే, కానీ నేను ఒకసారి చెప్తున్నాను. ఎక్కువ సార్లు కడుగుతున్నట్లయితే అది అంత స్వచ్ఛమైనదిగా తయారవుతుంది మనకు నెయ్యి. గుర్తుంచుకోండి. ఇలా తయారు చేసినటువంటి వెన్నను స్టవ్ మీద పెట్టి నేను కాగించుకుంటున్నాను. అయితే నేను ముఖ్యంగా ఈ నెయ్యి కాగబెట్టుకునేటప్పుడు కొందరు ఏలకులు, లవంగాలు అలా వేస్తుంటారు కదండీ. నేను మాత్రం తమలపాకు వేస్తాను. ఎందుకంటే తమలపాకు వేయడం వల్ల మనం ఈ నెయ్యి వేసుకున్నా కానీ మనం మంచిగా జీర్ణం అవుతుందంట పిల్లలకైనా. అంతేకాకుండా మన కొలెస్ట్రాల్ కూడా ఫామ్ కాదటండి అలా. అందువలన ఈ తమలపాకు వేసుకోవడం వలన మీరు కూడా ట్రై చేయండి. అయితే మనము స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతకి మనం తమలపాకు వేసుకోవాలి. అయితే నా వీడియోలో చూపించడానికి కొంచెం స్కిప్ అయిందండి. ఎందుకంటే చిటపట అంటుంది పచ్చి ఆకు వేయడం వల్ల. ఎమ్మటే మూత పెట్టేయండి. ఆ చిటపట అనే సౌండ్ ఆగిపోయిన తర్వాత మళ్ళీ మూత తీసేసి మీరు ఇలా ఉంచుకోండి. కనిపిస్తుంది చూడండి, ఆ గ్రీన్ ఆకు తమలపాకు అండి. తమలపాకు మాత్రం తప్పకుండా వేయడం మర్చిపోకండి. ఇలా నేను ఇంట్లో ఫ్రెష్గా తయారు చేసుకుంటానండి. నెయ్యి నేను ఫ్రిడ్జ్లో పెట్టకుండా, గ్రైండర్లో మిక్స్ చేయకుండా చేసుకుంటాను ప్రతిసారి నేను. అయితే ఇప్పుడు ఇది పూసగా తయారవుతుందండి. నెక్స్ట్ మార్నింగ్కి ఆ నెయ్యి అయితే నిన్న 2 డేస్ బ్యాక్ చేసినటువంటి నెయ్యి అది ఎంత బాగుంది చూడండి. పూసగా చాలా రుచిగా ఉంటుంది. ఇలా నేను స్వచ్ఛమైన నెయ్యిని తయారు చేసి నేనైతే మా ఇంట్లో మా పిల్లలకి వాడతానండి. Like, share and subscribe to Srival channel. Bye friends.